ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన శ్రేష్ఠలేని శ్రేష్టమైన యేసు క్రీస్తు వారి గొప్ప నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం ప్రేమిస్తున్న దేవుడు, ఎవరి సన్నిధిలో అయితే మనం కూర్చొని ఉన్నామో ఆ దేవుడు ఫారో లాంటి బండ హృదయం కలిగినోడు కాదు, కఠిన హృదయం కలిగినోడు కాదు. ఆయన చాలా మెత్తటి హృదయం కలిగినవాడు, చాలా మెత్తటి హృదయం కలిగిన దేవుడు. హల్లెలూయా. కొంతమంది అంటుంటారు నేను చాలా సెన్సిటివ్ అండి అని కదా, దేవునికి స్తోత్రం. సో అటువంటి హృదయం కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కఠినుడు కాదైనా, కరుణ కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రేమలో రాత్రి నేను వాక్యంలోకి వెళ్ళినప్పుడు సమయం తెలియకుండా రాత్రి 12:30, 1 గంట అయిపోయింది. అట్లా వెళ్ళిపోయాను. అంత ప్రేమ, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మనోనేత్రాలు దేవుడు తెరిచాడు. ఆయన మంచితనం అంతా వెల్లడి పరుస్తూ ఉంటే ఒక పక్కన ఏడుస్తున్నాను, ఒక పక్కన సంతోషిస్తున్నాను, ఒక పక్కన రాసుకుంటున్నాను, ఒక పక్కన ఆనందిస్తున్నాను, స్తుతిస్తున్నాను. అన్నీ జరిగిపోయినాయి, కిచిడి అంతా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమకరంగా. వాక్యం ఎప్పుడు డ్యూటీ లాగా చదవద్దు, దేవుని మందిరానికి ఒక డ్యూటీ లాగా రావద్దు, దేవుని సన్నిధిలో డ్యూటీ లాగా ప్రార్థన చెయ్యొద్దు. ఆమేన్. అందుకే అంటాడు ఆత్మతో సత్యముతో అట. అది చాలా ప్రాముఖ్యమైన మాట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమకరంగా. నిజంగా ప్రభుతో మనం కనెక్ట్ అవుతే తిండిపోతుతనం పోతుంది, ప్రభుతో మనం కనెక్ట్ అవుతే నిద్రమత్తు పోతుంది, ప్రభుతో మనం కనెక్ట్ అయితే సోమరితనం పోతుంది, ప్రభుతో మనం కనెక్ట్ అవుతే తీర్పులు తీర్చే స్వభావం మారిపోతుంది, ప్రభుతో మనం కనెక్ట్ అవుతే అందరినీ ప్రేమించే హృదయం దేవుడు మనకి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. సో ఆయనతో సరి అయిన సంబంధం కలిగి మనం జీవించడానికి ఇష్టపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తన 65వ కీర్తన 2వ మాట. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ఆయన యొద్దకు రావడానికి కారణాలేంటి. సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తారు అని ఇక్కడ రాయబడింది. అయితే ఆయన యొద్దకు రావడానికి కారణాలేంటి? దేవునికి స్తోత్రం. వాట్ ఈస్ ద రీజన్స్? ఆమేన్. ఈ కారణాలు ఏంటి అన్న విషయాలు ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. సర్వ శరీరులు ఆయన దగ్గరకు వస్తారు, కొంతమంది కాదు, సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తారు. ఎందుకు ఆయన యొద్దకు వస్తారు, కారణాలు ఏంటి అని అంటే పై వచనంలో చూస్తున్నాము. ఆయన ఏమై ఉన్నాడంట? ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఆయన దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే ఆయన మొట్టమొదటిగా ఆలకించేవాడై ఉన్నాడు. ఆలకిస్తాడైనా అంటే దాని అర్థం ఏంటి? వింటాడు ఆయన. ఆయన వినడానికి కారణం ఏంటి? ఆయన చెవులు కలిగిన వాడు, ఆయన వినికిడి కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన చెవులను కలగజేశాడు. అందుకే మోషేతో అంటాడు కదా, నిర్గమకాండము 3వ అధ్యాయములో, చెవులను ఎవరు కలగజేశారయ్యా? దేవునికి స్తోత్రం. చెవులను కలగజేసిన వాడు వినడా అంటాడు. సో ఆయన కలగజేశాడు, ఆయన ఆలకించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు నేను మాట్లాడే ప్రతి మాట ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఆయన వింటాడు. ఆయన యొద్దకు అందరూ రావడానికి కారణం ఏంటంటే, లోకమంతా ఆయన యొద్దకు వెళ్ళడానికి కారణం ఏంటంటే, దేవునికి స్తోత్రం, ఆయన ఆలకించువాడై ఉన్నాడు కాబట్టి. ఆయన వినేవాడు. అందుకే సైతాను గానికి చాలా బాధ. ఏమైనా అందరూ ఆయనతో వెళ్ళిపోతారని వాడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా చేసే పని వినకుండా చేస్తాడు. ఏం చేస్తాడు?
ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన ఆలకిస్తాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గర ప్రార్థన చెయ్యకుండా నిన్ను ఆటంకపరుస్తుంటాడు. అంటే నువ్వు ఆయనతో మాట్లాడకుండా నిన్ను ఏదో ఒక రీతిలో ఆపడానికి వాడు ప్రయత్నాలు చేస్తాడు. కొన్నిసార్లు నువ్వు మోకరించిన తర్వాత కూడా, నువ్వు ప్రార్థన ప్రారంభించిన తర్వాత కూడా నిన్ను ఏదో ఒక రీతిలో నిన్ను అక్కడి నుంచి లేపాలని చూస్తాడు. ఏదో ఒక రీతిలో ఆ ప్రాంతం నుంచి నువ్వు బయటికి రావడానికి చూస్తాడు. నువ్వు పాటలు పాడేటప్పుడు ఏం చేయడు వాడు, నువ్వు ఆరాధించేటప్పుడు ఏం చేయడు వాడు, వాక్యం చదివేటప్పుడు ఏం చేయడు వాడు. కానీ నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వచ్చి ఆయనతో నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావో, ఆయనతో నువ్వు సహవాసం చేయడం ప్రారంభిస్తావో, ఆయనతో గడపడం ప్రారంభిస్తావో, వెంటనే ఒక తలంపు రూపంలో కావచ్చు, ఒక శబ్దము రూపంలో కావచ్చు, ఒక ఆలోచన రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో వాడు ఏం చేస్తాడంటే నిన్ను ప్రార్థనలోంచి లేపడానికి చూస్తాడు. కారణం ఏంటంటే ఆయన ఆలకిస్తాడు కాబట్టి. ఆమేన్. చంటి పిల్లల యొక్క మూలుగులను కూడా ఆలకిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలేమి పెద్దలేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇష్మాయేలు కదా, వాని యొక్క మొర ఆలకించాడట. నీళ్లు లేక వాడు ఏడుస్తూ చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఆలకించాడు అని మొర పరలోకమందుండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క దుష్టుడు ఏం చేస్తాడంటే, అపవాది ఏం చేస్తాడంటే, శోధకుడు ఏం చేస్తాడంటే నిన్ను ప్రార్థన చేయకుండా శోధిస్తాడు. కాబట్టి మనం అపవాది తంత్రములను ఎరగని వారము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కదా టీవీ ముందు కూర్చున్నా, సెల్ ముందు కూర్చున్నా, మనుషుల ముందు కూర్చున్నా, గ్యాస్ ఆఫ్ చేసావా, గ్యాస్ ఆఫ్ చేయలేదా గుర్తు చేయడు వాడు. కానీ మోకాళ్ళ మీదకి రాగానే కుక్కర్ ఆఫ్ చేసినావా అంటాడు. ఏమే పిల్లోడు వచ్చే టైం ఏంది, ఎట్లా క్షేమంగా వస్తున్నాడో, మరి ప్రమాదంలో ఉన్నాడో అంటాడు. అప్పుడు వరకు కదా టైం బార్ అని చెప్పండి అందరు కూడా. 2, 3, 4 గంటలకు తింటారు కొంతమంది తిండి. కానీ ప్రార్థన అన్నామనుకో 12:30కి ఏం స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు దేవునితో కరెక్ట్గా ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. ఆత్మలు ఎదిగే వాళ్ళకి ఇటువంటి శోధనలు, ఇదే అంటారు శోధన అంటే. ఇంకా ఇంట్లో ఏదన్నా పెళ్లి పనులు పెట్టుకొని హడావుడిందనుకో, బ్రష్ 3 గంటలకు దోమినాడట కదా. దేవునికి స్తోత్రం. కానీ ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేసేటప్పుడు వాడు జ్ఞాపకం చేస్తాడు నువ్వు పళ్ళు దోమినావా అని. అప్పుడు పోతాడు అయ్యా తోమడానికి 5కే. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలతో వాడు ఏం చేస్తాడు, ఏది ఏమైనా నిన్ను మోకాళ్ళ మీద నుంచి లేపేయాలని చూస్తాడు వాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే నీవు మోకాళ్ళ మీద పడి ఆయన వైపు 2 చేతులు ఎత్తితే, జాగ్రత్తగా వినండి ఆత్మ చెప్పే ఈ మాటలను. ఆమేన్. వినండి ఫస్ట్, దాని తర్వాత దేవుని గణపరచండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. నువ్వు మోకాళ్ళ మీద పడి ఆయన వైపు చేతులు ఎత్తి నువ్వు దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తే వాని ముఖము చల్లదు నీ దగ్గర నిలబడ్డానికే. వాడి పప్పులు ఉడకవు నీ జీవితంలో, వాడి కార్యాలు చేయడానికి. నీ కుటుంబంలో, నీ దేహంలో, నీ ప్రాంతంలో వాని యొక్క ఉనికి ఉండదు. కాబట్టి వాడు ఆ భయముతో వాడు ఏం చేస్తాడు, నిన్ను నన్ను లేపడానికి చూస్తాడు వాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అటువంటి గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ వాక్యం గుర్తు వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. మొండిగా కూర్చోవాలంతే. మొండితనం ఉంటుంది చూడు. ఈసారి కొనిస్తావా లేదా అని పడతారు చూడు, ఉడుంబట్టు, అది ఉండాలా దేవుని విషయాల్లో. హల్లెలూయా. రాత్రంతా పట్టాడంట పట్టు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప. దేవునికి స్తోత్రం. ఎవరు? హల్లెలూయా. తెల్లవారుజామునే అన్నీ జరిగిపోయినాయి యేసునామంలో. దేవునికి స్తోత్రం. అది పడితే అట్లా పట్టాలంతే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో మొట్టమొదటిగా ఆయన యుద్ధకు అందరు ఎందుకు వస్తారు అని అంటే, అక్కడ మనం చూస్తున్నాం మొట్టమొదటిగా కారణం ఏంటో తెలుసా, ఆయన ఆలకించేవాడు కాబట్టి. రెండవదిగా చూడండి, దేవునికి స్తోత్రం, కీర్తన 66వ కీర్తన 20వ వచనం. 66-20. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. రెండవదిగా మనం చూస్తే ఆయన ఏం చేయలేదట, నా ప్రార్థనను త్రోసివేయలేదు. అంటే
తోసేసేటోడు కాదు కాబట్టి అందరూ ఆయన యొద్దకు వస్తారు. హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగును గాక. ఒకటి ఆలకించేవాడు అంటే వినేవాడు, అందుకే అందరు ఆయన దగ్గరికి వస్తారు. రెండవదిగా మనం చూస్తే ఆయన త్రోసివేసేవాడు కాదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉండి, నువ్వు ఏ స్థితిగతిలో ఉండి, నువ్వు ఏ దాంట్లో ఉండి నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఆ ప్రార్థన అంగీకరిస్తాడే తప్ప తోసేసేటోడు కాదు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సమస్యలు ఉన్నాయా, బలహీనతలు ఉన్నాయా, కరువులు ఉన్నాయా, ఎరుకులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, మాటలే రావడం లేదా, ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదా, మీకు ఒక బెస్ట్ చెప్తాను ప్రార్థన ఆయుధం. అదేంటంటే నీ కంట్లో నుంచి కారే కన్నీళ్ళే గొప్ప ప్రార్థన. హల్లెలూయా, ఎస్. అది ఎప్పుడు తోసివేడైనా దేవుని నామానికి మహిమ కలుగాక. జాలి, దయ, కరుణ, వాత్సల్యత కలిగినోడైనా. ఏమేన్, నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ఆయన ఏం చేస్తాడు? నీ ప్రార్థన త్రోసివేయడు. దేవునికి స్తోత్రం. ఏరా ఇట్లా ప్రార్థన చేస్తున్నావు అన్నాడైనా, ఏమా ఇట్లా ప్రార్థన చేస్తున్నావు అన్నాడైనా. ఏమేన్, హల్లెలూయా. హిజ్కియా ఏం చేశాడంట? కన్నీళ్ళు విడిచెను. ప్రభు అంటాడు, హిజ్కియా నీ కన్నీళ్ళు నేను చూచాను. అందరూ ఆమేనని చెప్పండి. కన్నీళ్లు విడవడమే ఆలస్యం, కరుణ కలిగిన వాడు ఏం చేశాడంటే దాన్ని చూచాడు. దేవునికి స్తోత్రం. అందుకే తోసేయలేదు. ఏమన్నాడు? 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పెంచుతున్నాను అన్నాడు. ఆమేన్. అది ప్రార్థనలో ఉన్న గొప్పతనం. అది మన ప్రభులో ఉన్న గొప్పతనం. ప్రార్థనలో కాదు, ప్రభులో ఉన్న గొప్పతనం అది. అందుకే అందరూ ఆయన యుద్ధకు వస్తారు. దేవుని నామానికి మేము కనుక ఆయన యుద్ధకు రావడానికి కారణం ఏంటంటే ఆయన తోసేసేవాడు కాదు. అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలో అంటాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చీఫ్ మినిస్టర్లు కదా, ప్రైమ్ మినిస్టర్లు కొన్నిసార్లు ఉదయాన్నే వస్తారు. ప్రజా దర్బార్, ఈ దర్బార్, ఆ దర్బార్ అని పేర్లు పెట్టి వస్తారు బయటికి. వచ్చినప్పుడు వీళ్ళంతా తెల్ల కాగితాలు అన్నీ రాసి పెట్టింటారు. అది రాగానే రండి బాబు అని తీసుకుంటారా వాళ్ళు పోతా ఉంటే వీళ్ళు ఇట్లా ఇట్లా ఇస్తా ఉంటే ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తుంటారు? తోసేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అది వాళ్ళ చేతిలో పడితే ఒక అద్భుతం అనుకోవాలి. కొన్నిసార్లు పడకుండానే ఏమైపోతూ ఉంటాయి? ఆ త్రోయి వేయబడిన పరిస్థితుల్లో అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. కానీ మన రాజులకే రాజు, ప్రభులకే ప్రభు, ఎవని యందు మనం నమ్మిక ఉంచామో, ఎవరైతే మన ప్రార్థన ఆలకిస్తాడో ఆయన తోసివేసేవాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. అని ఆలకించేవాడైనా. రెండవది, తోసివేసేవాడు కాదైనా. నువ్వు చేసే ఏ ప్రార్థన తోసివేడైనా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్యూటీ ఏంటో తెలుసా? అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నేను చేసే ప్రతి ప్రార్థన, మనం ఆయన సన్నిధిలో మాట్లాడే ప్రతి మాట, ప్రతి ప్రార్థన రికార్డ్ అవుతుంటుంది దేవుని దగ్గర. రికార్డింగ్ ఉంది అక్కడ, స్టూడియో, అన్ని రికార్డ్ చేస్తూ ఉంటాడు ఆయన. అద్భుతం ఏంటో తెలుసా? చెప్పమంటారా వద్దటరా? దేవునికి స్తోత్రం. లోపలికి పోయినాం కాబట్టి అర్థమైంది కాబట్టి చెప్తున్నాను నేను. ఈ పైన చెప్పేవి కాదు, ఈ మెసేజ్ లోపలికి నుంచి వచ్చేది బయటికి. ఇది అద్భుతం ఏంటంటే మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన సన్నిధిలో రికార్డ్ అయింటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది భక్తులు కదా, ఉదాహరణకు హన్నా, ఆమేన్. ఇంకొకటి యేసు ప్రభుతో కూడా సిలువ వేయబడిన దొంగ, దేవునికి స్తోత్రం. వీరందరూ కూడా, శాంసోను, వీరందరూ కూడా ఒక పదం వాడారు. ఏం పదం తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకో అన్నారు. అంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనకు, ఇప్పుడు ఒక విషయం నువ్వు ప్రార్థన చేసావు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ గురించి నువ్వు ప్రార్థన చేసావు. 2 నెలల నుంచి ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ప్రభా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నాకు సాయం చేయనైనా, అధికారులకు మంచి మనసు దయచేయి, నాన్న కృప చూపించు అని ప్రార్థన చేస్తూనే ఉన్నావు. కరెక్ట్గా ఇంటర్వ్యూ రోజుకి వెళ్ళేటప్పుడు, ప్రభా నాకు సహాయం చేయి, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ప్రభా, ఏం అవసరం లే. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈరోజు ఇంటర్వ్యూకి నేను వెళ్తున్నానయ్యా, నన్ను జ్ఞాపకము చేసుకో. చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం ఏమంటదంటే, దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, దొంగని
జ్ఞాపకం చేసుకున్నాడు. శాంసన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా నీ చేసే ప్రతి ప్రార్థన ఆయన త్రోసివేసేవాడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం, గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతిరోజు ఒకటి రికార్డు కావాలి పరలోకంలో. అదేంటంటే మన ప్రార్థన. ఎన్ని రోజులు నువ్వు ప్రార్థన చేయకుండా మానుకున్నావో అంత ఖాళీ ఉంటుంది అక్కడ. అర్థమైందా? అందుకే వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలా. యేసు ప్రభు వాడుక చొప్పున అన్న మాట రాయబడింది. పెందల కడ ప్రతి దినము కదా, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే. ఇవన్నీ ఎందుకు రాశాడు? ఇవన్నీ రాయడానికి కారణం ఏంటంటే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది అన్నమాట. ఈ 24 గంటల్లో నువ్వు ఎంత దశమభాగం దేవునికి ఇచ్చావు, ఎంత భాగం దేవునికి ఇచ్చావు, ఎంతగా దేవుని ఇచ్చి నువ్వు ఘనపరిచావు. డబ్బుతోటే కాదు, అన్ని ముడిపడినాయి. దేవునికి స్తోత్రం. కానుకలే కాదు, అన్ని కూడా. ఆమేన్. నీ సమయంలో కూడా నువ్వు ఏమి ఇవ్వాలా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ భాగం ఇవ్వాలా. దశమ భాగం అంటే పాత నిబంధన కదన్నా అని కొంతమంది భలే మాట్లాడుతుంటారు. ఆమేన్, హల్లెలూయా. సరే, పాత నిబంధన అనుకుందాం. మరి కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ధారాళంగా ఇచ్చారు వాళ్ళు. చిరస్థర ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గరికి తెచ్చి పెట్టారు. ఆమేన్. నాది అన్న మనసు ఎవడికి లేదంట. మనది అనుకున్న ఆలోచనకు వచ్చిందంటే వాళ్ళు ఏమి కూడా అంటే వెనుక తిరగకుండా ఇవ్వడం ప్రారంభించారు. మరి నువ్వు ఎంత ఇస్తున్నావు దేవునికి సమయం? ఎంత ఇస్తున్నావు సమయం? నిద్రపోవడానికి, తినడానికి, సెలవు చూడడానికి కొన్ని గంటలు లేచిపోతూ ఉంటాయి. ముష్టి ఒక అరగంట, ఒక గంట. అది ఎందుకంటే పాస్టర్లు ఒత్తిడి చేసింటారు కాబట్టి కనీసం గంట. అది కానీ ఆయన అడుగుతాడేమో, రేపు పొద్దున ప్రార్థన చేసుకున్నారంటే చేతులు కాళ్ళు అన్నీ ఎత్తేయాలి కాబట్టి పైకి, దానికోసం అన్నట్టుంటారు కొంతమంది ఏమో పక్కన వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తుంటారు. ఇవన్నీ కాదు, పర్సనల్గా నేను అడుగుతున్నాను. యేసు ప్రభు శిష్యులను తీసుకొని వెళ్ళాడు, అంతేకాదు యేసు ప్రభు ఎక్కువగా పర్సనల్గా ప్రార్థన చేశాడు ఆయన. అయితే 2 రకాలు ఉంటాయి, 2 రకాల ప్రార్థన చేయాలి. ఒకటి ఒంటరిగా నువ్వు చేయాలా, అందరితో కలిసి కూడా చేయాలా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఒంటరి ప్రార్థన ఇష్టపడతారు, అందరితో కలవరు. వాళ్ళు సంథింగ్ డిఫరెంట్గా ఉంటారు. లూసిఫర్ స్వభావం అది. ఆమేన్. అది ఎప్పుడు మన దగ్గరికి రానియొద్దు. సహవాసం అందు అన్నాడు. అంటే సహవాసం అంటే ఒంటరితనం కాదు, అందరితో కలుసుకొని చేసే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి సహవాస ప్రార్థన ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఒంటరి ప్రార్థన అసలు చేయరు. ఏమయ్యా ఒంటరిగా నువ్వు ప్రార్థన చేయంటే భయం అవుతుంది అన్న అంటుండు ఒక ఆయన. ఎందుకు భయం అవుతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరెక్టే, కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడే శోధకుడు వస్తాడు. నా జీవితంలో కూడా అటువంటి అనుభవాలు ఉన్నాయి. ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు అన్ని శబ్దాలు వినబడుతుంటాయి, రకరకాలు ఉంటాయి. వీళ్ళందరూ ఆమేన్ హల్లెలూయా అనేటోళ్ళు ఉండరు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సీనియర్ దైవ సేవకుడు దగ్గర ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడంట. ఈ మంచిది అనుభవం. మనకంటే ముందు ప్రభు నమ్ముకున్న వాళ్ళు, మనకంటే ముందు ప్రభు మార్గంలో నడిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడగాలి. నీకు అనుభవిస్తున్నవి అడగాలి వెళ్ళి. ఎప్పుడైనా అడిగావా? దేవునికి స్తోత్రం. పేర్లు పెట్టడమే సరిపోయింది, ఏలెత్తి చూపించడమే సరిపోయింది కదా. ఎట్లా దర్శనం పొందుకున్నావు, ఎట్లా దేవుని స్వరం వినాలి, ఎట్లా దేవుని మార్గంలో నడుచుకోవాలి, ఈ శోధన వస్తే ఎట్లా ముందుకు పోవాలి, ఈ ప్రశ్న వస్తే ఎట్లా ఇవన్నీ మనం నేర్చుకోం. కొన్నిసార్లు ఎట్లా విరవీగుతాం అంటే వాళ్ళకంటే మాకు అన్ని తెలుసు అన్నట్టు విరవీగుతాం. అదే ప్రమాదం, అది లూసిఫర్ లక్షణం. ఆమేన్. సో ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అయ్యా నేను ప్రార్థనకు మోకరించినప్పుడల్లా నా పక్కన ఎవరో మోకరిస్తున్నట్టు అనిపిస్తుంటుంది అయ్యా అన్నాడట. దేవునికి స్తోత్రం. కళ్ళు తెరిచి చూస్తే ఎవరు ఉండరయ్యా, కానీ మోకరించినప్పుడల్లా ఎవడో మోకరించినట్టు ఉంటుందంటే ఆ దైవ సేవకుడు నవ్వే అన్నాడంట, నీతో పాటు సాతాను కూడా వచ్చింటాడులే నాయన అన్నాడంట. నువ్వేం ప్రార్థన చేస్తావు చూద్దామని వచ్చాడు వాడు. అయితే ఏం ప్రాబ్లం లేదులే, 1 రోజు 2 రోజులు 3 రోజులు వస్తాడు, వాడు కూడా వచ్చి మోకరిస్తాడు. ఎందుకంటే ఆయన నామంలో ప్రతి మోకాలు వాడు కూడా మోకరిస్తాడు, చూస్తాడు. నువ్వు ఇంకా ఇట్లనే వాడిని పట్టించుకోకుండా ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఇంక వాడు అసలు నీ దరిదాపే రాడని చెప్పాడంట. అవునా అయ్య గారు, సరే ఫస్ట్ గుండెల్లో రైలు పరిగెట్టినా కానీ ఇప్పుడు నాకు అర్థమైపోయింది అయ్య గారు, ఇంకా వాళ్ళ కథ ఏందో చెప్తానని పోయాడంట. ఎందుకు నీతిమంతుడు అంటే వాడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడని. సో మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తే వాడు వచ్చి కూర్చోగానే వచ్చావా అన్నాడట.
అంటూ దేవా నీకు వందనాలయ్యా, నీకు ఇచ్చిన బలాన్ని బట్టి ఘనతను బట్టి స్తోత్రం ఆయన అనుకుంటూ దేవుని గణపరుస్తూ ఉంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు చుట్టపు సూర్యులాగా వచ్చాడట. దాని తర్వాత అడ్రస్సే లేడట. సో మనకు కూడా ప్రారంభంలో అట్లా భయాలు ఉంటాయి. కానీ మనకు 366 సార్లు రాయబడింది ఏమని, అంటే ప్రతిరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటి? చెప్పరే గట్టిగా, ఇంత భయంగా చెప్తారే గట్టిగా చెప్పాడు, భయపడకుడి అని. అది దేవుని చెప్పడం మాట. ఆ మాట ఆయనకు చెప్తే ఎంత సంతోషమో, ఆమె నా మాటలో నాకు చెప్తే ఎంత ఆనందమో, అట్లా మనం దేవుడు మాట్లాడినమాట దేవునికే చెప్తే ఎంత సంతోషం. అలా నా మాటనే పెట్టాడు రా, నా మాటనే మాట్లాడుతున్నాడు రా అని దేవుడు మురిసిపోతాడు. నేను చెప్పాను, ఆయన చాలా సున్నితమైన హృదయం కలిగినోడు. ఆయన వెరీ బ్యూటిఫుల్ హార్ట్ మన దేవుంది. ఆ హృదయం ఎవరికి లేదండి. మనం ఇంకా పాపలము ఉన్నప్పుడే మనం ప్రేమించిందట ఆ హృదయం. నువ్వు పాపంలో పడినాక ప్రేమించింది కాదు, ఆల్రెడీ పాపంలో ఉన్నోనే ప్రేమించాడంటే ఏం హృదయం అండి అది. మనమేమో మంచోళ్ళని ప్రేమించడం నేర్చుకున్నాం కదా, తాగుబోతూ వ్యభిచారులు దొంగలు వీళ్ళంతా చూసా చే అంటాం. కానీ ఈయన మాత్రం వాళ్ళనే ప్రేమిస్తున్నాడు అంట. ఏంది ప్రేమ? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బ్యూటీలో ఉన్నవాడిని ప్రేమించడం లేదైనా, ఆమెన్ అగ్లీగా ఉన్నవాడిని, అసహ్యంగా ఉన్నవాడిని ప్రేమిస్తున్నాడట. ఆమెన్, హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడైనా త్రోసివేసే దేవుడు కాదు. మనకు మనమే తోసుకుంటే వెళ్ళిపోతాం బయటికి. దుష్టుడు తరమకుండానే, దుష్టత్వం ఉన్నప్పుడు ఏమవుతామంటే మనం కూర్చోలేము. ఇక్కడ నీతిమంతుల సభలో వాళ్ళు ఉండలేరు. ఆ దుష్టత్వం ఏం చేస్తుందంటే వాడు ఆ ప్రాంతం నుంచి పారిపోయేటట్టు చేస్తుంది. అదే దుష్టుడు తన దుష్టత్వంతో చనిపోవటం దేవుని సంతోషం కాదు. అది వాడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి వాడు మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తే ఆయన ఆనందించే దేవుడు అయి ఉన్నాడు. అందుకే దీనాన్ని ఇచ్చి ఆయుష్నిస్తున్నాడు దేవుడు, నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలని. అన్నిటికంటే భయంకరమైనది గిల్టీనెస్ అండి. గిల్టీ స్పిరిట్ చాలా డేంజర్. ఒకలాంటి గిల్టీనెస్. అయ్యో నేను ఇది చేశాను. ఆ చేసిందే 10 సార్లు మనం తలంచుకొని లోపల కృంగిపోతుంటాం. కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నిన్ను కనికరించి కాపాడి బయటికి తీసుకొని వస్తాడు. ఇస్కరేతు యూదా ఒప్పుకొని ఉంటే విడిచిపెట్టేవాడు దేవుడు, వానికి కనికరం చూపించేవాడు. ఇటుంటాడు పుట్టకున్నా బాగుండన్నాడు. అంటే అంత బాధ ఉంది ఆయనకు లోపల, వాడు నరకం పోతున్నాడని. పట్టించినందుకు బాధ కాదు, ఇప్పుడు వాడు నరకం పోతాడన్న బాధ. పురుగు చావదు, అగ్ని ఆరదు, ఆ భయంకరమైన ఆ మంటలో ఉండిపోతాడే అన్న వేదనే తనకుంది. వాడు ఫీల్ అయ్యాడు, నేను ఒక నీతిమంతుని అప్పచెప్పానని. కానీ వాడు చేసిన పని ఏంటంటే ఒప్పుకోలేదు. వాడు పేతురులాగా వెనకబడి పోయి ఆ శిలువ దగ్గర ఒప్పుకొని ఉంటే దేవుడు క్షమించేవాడేమో. దాని పోయి ఆ దొంగల దగ్గర కదా 30 వెండి నాణేలకు అమ్మిన వాళ్ళ దగ్గర పోయి ఒప్పుకుంటున్నాడు, నేను నిరపరాధిని అప్పచెప్పాను అది చేసి. అంటే మాకు అవసరం లేదు, నీ డబ్బు నీకు ఇచ్చినాం పో, డీల్ జరిగిపోయింది అంతే, నీకు కావాల్సిన డబ్బు కదా డబ్బు ఇచ్చినాం పో అని. వాళ్ళు కరెక్ట్ కాదు. ఎక్కడ తప్పు చేసి అక్కడ పోయి ఒప్పుకో, ఎక్కడ ఎవరిని బాధ పెట్టో వాళ్ళ దగ్గర పోయి చెప్పుకో, తప్పేం కాదు అది. ఏమేన్, హల్లెలూయా. కొంచెం పోయి చెప్పవా, నేను చాలా ఫీలింగ్లో ఉన్నానని, చాలా బాధ అవుతుంది, పోయి రాయబారిగా నువ్వు చెప్పవా అంటే ఆడు పోతాడో పోడో ఎవడు తెలుసు. కొన్నిసార్లు నీవే దుంకాల రంగంలో. నా జీవితంలో నేను నేర్చుకున్నాయి ఏంటంటే, కొన్ని పనులు మనం పోతేనే జరుగుతాయి. మనం వాళ్ళని వీళ్ళని పెట్టుకొని చెయ్యండి చూపండి అంటే కొన్ని జరగవు. మనం అడుగు పెడతాం, మన పనులు మన ద్వారానే కొన్ని జరుగుతాయి. అట్లా నీ జీవితంలో కూడా ఏ పనులైతే ఈరోజు ఆగిపోయినాయో, ఎవరినైతే నమ్ముకున్నావో, ఎవరికైతే చెప్పుకున్నావో అవన్నీ పక్కన పడేసి నీవు దేవుని మీద విశ్వాసంతో అడుగుపెట్టు. నువ్వే అడుగుపెట్టు, నిన్ను విజయ ఉత్సవంలతో దేవుడు ఊరేగిస్తాడు. సమాధానం చూస్తాను అంతేక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అందరూ ఆయన యొద్దకు రావడానికి కారణం ఏంటంటే ఆయన మెడబట్టి దోసేసేటోడు కాదు ఆయన. ఆమేన్, తోసివేడు. అందుకే అంటాడు, ప్రయాసపడుతున్నావా, భారం మోసుకుంటున్నావా, సమస్త జనులారా నా యొద్దకు రండి. వాక్యం అంటది ఆయన తన బాహు ఇంకను చాచి ఉంచాడంట అందరి కోసం. అందరినీ వెల్కమ్ చేసేవాడు ఆయన. ఆమేన్, అందరినీ వెల్కమ్ చేసేవాడు ఆయన. అందరినీ వెల్కమ్ చేసేవాడు ఆయన. అందరినీ ప్రేమించేవాడు ఆయన. అందరినీ గౌరవించేవాడు ఆయన. అందరి యొక్క మొరని ఆలకించేవాడు ఆయన.
అందరిని ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నవాడు ఆయన. అందరి కోసమే పరలోకం కట్టినవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనమే పక్షపాతంతో ఉంటాం కొందరిని కదా, కానీ యేసయ్య అట్లా కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనండి, అందరు కూడా. దాని తర్వాత చూడండి, కీర్తన 41వ వచనం. కీర్తన 40వ కీర్తన 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దావీదు గారు రాజుగారు అయినప్పటికీ సహనంతో, రాజుగారులకు సహనం ఉండదు. సార్ అది పట్టుకరాపరంటే రావాలి అంతే కాదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంట, దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. అందరూ ఆమెందని చెప్పండి. దేవుని నామానికి మహిమ కలంగాక. టాబ్లెట్ వేసిన వెంటనే స్వస్థత వచ్చేస్తుందా? టాబ్లెట్ వేసుకున్న వెంటనే బాగైపోతుందా? అది కొంచెం టైం తీసుకుంటుంది. అది రక్తంలో కలవాలా, అది అవయవాలకు పోవాలా, అది పంపింగ్లో చేయాలా కదా, అన్ని రకాలుగా అది లోపల అయిన తర్వాతనే. అందరూ ఆమెందని చెప్పండి. అది జరగడానికి మనకి ఏముండాలా? ఉదయం తిన్నావు టిఫిన్, మళ్ళీ ఎప్పటి వరకు ఆగాల? మధ్యాహ్నం కదా, దేవునికి స్తోత్రం. ఉదయాన్నే తిని మళ్ళా ఉదయం 7 గంటలకు తిని, 8 గంటలకు తిని, 9 గంటలకు తిని, 10 గంటలకు తిని, ఇట్లా తింటుంటా పోయినావు అనుకో, ఏమవుతావు? ఏమైనా కావచ్చు కదా. హల్లెలూయా. ఎందుకు ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు 7 గంటలకు తినాలా, మళ్ళీ 12:30, 1 గంట కంటే ఎందుకు అంత గ్యాపు? నువ్వు తిన్న పదార్థాల లోపల ఏం కావాలా? మిషన్లో పడి ఏం కావాలా అవి? అందుకే మిషన్ పెట్టినాడు లోపల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని అరుగుదల కదా, అదంతా అరిగిపోవాలా. అరిగిపోయి ఆ పదార్థాలు రక్తం రూపంలో మారిపోవాలా కదా. మంచిది ఒక దగ్గర, చెడ్డదంతా ఒక దగ్గర స్టోర్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంకాలం, రాత్రికి 8. అంటే గ్యాప్లో ఎన్నో జరుగుతుంటాయి. అదే రీతిగా సహనం కూడా మన జీవితంలో చాలా అవసరం. ఈరోజు ప్రార్థన చేసావు, ఈరోజు మొరపెట్టావు, సహనంతో ఏం చేయి. డాక్టర్ గారు తగ్గలేదు అన్నాను. అవునా? మళ్ళీ కొంచెం తగ్గలేదే అంటే, మళ్ళీ తగ్గలేదు అంటే వాడు 4 ఇంజక్షన్లు వేసినా అనుకో, లాస్ట్లో ఏమవుతుంది? ఏమైనా కావచ్చు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కట్ అది కాదు సహనం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనిపెట్టుకున్నాడంట. అయితే చూడండి ఏం జరిగిందో. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఎందుకు అందరూ ఆయన యొద్దకు వస్తారు అని అంటే, ఆయన చెవియోగి ఆలకించేవాడు. అందరూ ఆమెందని చెప్పండి. చెవియోగి అనండి అందరు కూడా. ఇంకొకసారి ఏమేన్. చిన్న పిల్లలు వచ్చి నిలబడతారు అక్కడ, అంటుంటారు. ఆవిడ పెద్దలు అంటారు ఏమరా అంటారు, అంటాడు. వాడు ఏమరా అంటాడు 4 సార్లు. దాని తర్వాత ఇక్కడ పెద్దోడు ఏం చేస్తాడు తెలుసా? చిన్నోడు అయిపోతాడు. అంటే వంగుతాడు ఇట్లా, చెప్పరా ఏంటి, వాడు ఇంకా చెవుల్లో పిచ్చి అని చెప్తాడు. అవునా కదా? సేమ్ మన పరలోకపు తండ్రి కూడా అంతే. మనం ఇక్కడ కొనుక్కుంటా, సనుక్కుంటా, బాధపడతా, వేదన పడతా అంటా ఉంటే ఆయన ఏం చేస్తాడు? చెవిగా ఆలకిస్తాడట. ఏంది ప్రభు, ఏంటి ఇలా పరిస్థితి ఏంటండి? చెవియోగి. అబ్బా, నాకు ఆ మాట చాలా ఇష్టం. ఆమేన్. హల్లెలూయా.